ట్యాక్స్ సేవ్ చేసుకోవాలని అందరికీ ఉంటుంది. మనం ఎర్న్ చేసిన మనీని గవర్నమెంట్‌కి ఇవ్వాలంటే ఎంతమందికి నచ్చుతుంది చెప్పండి? అలా ట్యాక్స్ సేవింగ్స్ కోసమే కొంతమంది గవర్నమెంట్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది పెద్దగా రిటర్న్స్ రాకపోయినా ఇన్సూరెన్స్ పాలిసీస్‌ని పర్చేస్ చేస్తూ ఉంటారు. అండ్ ఫైనాన్షియల్ మార్కెట్స్ గురించి నాలెడ్జ్ ఎవరికైతే ఉందో వాళ్ళు ఎక్కువగా ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్‌లో అయితే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఈ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ ఆర్ ఈక్విటీ లింక్ సేవింగ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో మిగిలిన వాటికన్నా బెటర్ రిటర్న్స్ అండ్ అంతేకాకుండా షార్ట్ లాక్ ఇన్ పీరియడ్ అండ్ అంతకు మించి మనకి అప్ టు 1.5 lakh వరకు వచ్చే ఎగ్జంప్షన్స్. ఇవన్నీ విన్నాక చాలా మంది ఇన్వెస్టర్స్ కి ఇంకేం కావాలి అనిపిస్తుంది. అంతేగా. బట్ రీసెంట్ గా వచ్చిన ట్యాక్స్ చేంజెస్ వల్ల ఎవరైతే బిలో 25 lakh ఎర్న్ చేస్తూ ఉంటారో అండ్ దట్టు న్యూ ట్యాక్స్ రెజీమ్ లో ఉంటారో వాళ్ళకి నిజంగా ఈఎల్ఎస్ఎస్ బెనిఫిట్ అవుతుందా? అండ్ ఈఎల్ఎస్ఎస్ లో మీరు ఇంకా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే అది రైట్ ఆప్షనా కాదా? అండ్ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉంటే ఆ ఇన్వెస్ట్మెంట్ సంగతి ఏంటి? అండ్ ఇన్ కేసు ఈఎల్ఎస్ఎస్ వల్ల పెద్దగా బెనిఫిట్ లేదు అనుకుంటే దీనికి ఉన్న ఆల్టర్నేటివ్స్ ఏంటి? ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ వీడియోలో అయితే ఆన్సర్ దొరుకుతుంది. సో వీడియోని ఇప్పుడే లైక్ చేసి స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఇదే ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు అసెట్ వేవ్. ఇంకా లేట్ చేయకుండా లాగిన్ చేద్దాం. జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ నా ఓల్డ్ ఫ్రెండ్ ఒకడు కాల్ చేశాడు. మాటల్లో తన ఎస్ఐపీస్ గురించి కూడా చెప్పాడు. అండ్ తను చేస్తున్న ఎస్ఐపీస్లో ఈఎల్ఎస్ఎస్ ఫండ్ కూడా ఒకటి. అసలు ఎందుకు ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నావు అని అడిగితే ట్యాక్స్ సేవింగ్ చేసుకోవచ్చు కదా అందుకే అని చెప్పాడు. తనకు వచ్చే శాలరీ ఏమో 6 lakh అండ్ దట్ టు హీస్ ఇన్ న్యూ రెజీమ్. సో టెక్నికల్లీ హీఈస్ నాట్ పేయింగ్ ఎనీ ఇన్కమ్ ట్యాక్స్. తన కొలీగ్స్లో ఎవరో ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే ట్యాక్స్ సేవింగ్ అవుతుందని చెప్పారంట, అందుకే ఇన్వెస్ట్ చేస్తున్నా అని చెప్పాడు. అండ్ తను మాత్రమే కాదు, చాలా మంది బ్లైండ్గా ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే ట్యాక్స్ సేవింగ్ అయిపోతుందని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఆల్రెడీ వాళ్ళు జీరో ట్యాక్స్ ల్యాబ్ లోనే ఉన్నట్టయితే అడిషనల్ గా ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల వచ్చే లాభం అయితే పెద్దగా ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ పే చేయడం లేదు కాబట్టి. ఇన్ కేస్ మీ శాలరీ మీద టాక్సేషన్ ఎలా వర్క్ అవుతుందో తెలియకపోతే ఆల్రెడీ మన ఛానల్లో టాక్సేషన్ మీద ఫుల్ పాడ్కాస్ట్ కవర్ చేసి ఉంచాం. దాంట్లో మీ శాలరీ మీద టాక్సేషన్ ఎలా ఉంటుంది, బిజినెసెస్ మీద టాక్సేషన్ ఎలా ఉంటుంది అండ్ ఇన్వెస్ట్మెంట్స్ మీద టాక్సేషన్ ఎలా ఉంటుంది అనేది క్లియర్ గా అయితే డిస్కస్ చేసాం. సో ఎండ్ కార్డ్స్ లో ఉంచుతా, టైం తీసుకొని చూడడానికి అయితే ట్రై చేయండి. నౌ అసలు ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ ఎలా వర్క్ అవుతాయి అంటే, ఈ ఈక్విటీ లింక్ సేవింగ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మ్యూచువల్ ఫండ్స్ లో ఒక టైప్ ఆఫ్ కేటగిరీ. ఈ ఫండ్స్ లో పూల్ అయిన మనీ ఏదైతే ఉందో వాటిలో మినిమం 80% అనేది ఈక్విటీస్ లో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి, అంటే స్టాక్స్ లోనే ఇన్వెస్ట్ చేయాలి. అండ్ రెస్ట్ 20% ఏదైతే ఉందో అది ఫండ్ మేనేజర్ ఇష్టం. కంప్లీట్ గా కావాలంటే ఈక్విటీలోనే ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదంటే డెట్ లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. యూజువల్ గా మ్యూచువల్ ఫండ్స్ కి ఎలాంటి లాకిన్స్ అనేవి ఉండవు. మనకి ఎప్పుడు కావాలన్నా మన ఇన్వెస్ట్మెంట్స్ అయితే విత్డ్రా చేసుకోవచ్చు. బట్ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ లో మాత్రం మినిమం 3 years లాకిన్ అయితే కంపల్సరీ ఉంటుంది. సో వన్స్ మీరు ఇన్వెస్ట్ చేస్తుంటే అది 3 years తర్వాత మాత్రమే విత్డ్రా చేయడానికి అయితే ఎలిజిబుల్ అవుతుంది. అండ్ ఈ 3 years లాకిన్ ఏదైతే ఉందో అది మిగిలిన ట్యాక్స్ సేవింగ్ స్కీమ్స్ తో కంపేర్ చేస్తే చాలా చాలా తక్కువ. ఇన్ కేస్ మనం ఎన్పిఎస్ లోనే ఇన్వెస్ట్ చేస్తుంటే మనం రిటైర్ అయిన తర్వాత మాత్రమే ఆ మనీని తీయడానికి ఎలిజిబుల్ అవుతాం. బట్ ఈఎల్ఎస్ఎస్ లో మాత్రం 3 years ఉంటే సరిపోతుంది. అండ్ మనం ఇన్వెస్ట్ చేసిన ఫండ్స్ ఏవైతే ఉన్నాయో సెక్షన్ 80C కింద అప్ టు 1.5 lakh వరకు మనం ఎగ్జంప్షన్ అయితే తీసుకోవడానికి ఉంటుంది. అది ఎలాగో చిన్న ఎగ్జాంపుల్ తో అయితే డిస్కస్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ రంగాకు ఒక 10 lakh రూపీస్ శాలరీ వస్తుంది అనుకుందాం. దాంట్లో ఎవ్రీ మంత్ ఒక 10,000 ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే ఒక ఇయర్ కి 1.2 lakh ఇన్వెస్ట్ చేసినట్టు అవుతుంది. సో ఎగ్జంప్షన్ లిమిట్ 1.5 lakh వరకు ఉంది కాబట్టి రంగా ఇన్వెస్ట్ చేసిన 1.2 lakh ఏదైతే ఉందో అది ఎగ్జంప్షన్ కింద అయితే చూపించుకోవచ్చు. ఇన్ కేస్ 1.5 lakh కన్నా ఎక్కువ చేస్తున్నా కూడా 1.5 lakh వరకు మాత్రమే ఎగ్జంప్షన్ చూపించుకోవడం అవుతుంది. సో రంగా కేసులో 1.2 lakh ఎగ్జంప్షన్ తీసుకున్నాడు కాబట్టి మిగిలిన 8.8 lakh ఏదైతే ఉందో దాన్నే టాక్సబుల్ ఇన్కమ్ గా అయితే కన్సిడర్ చేస్తారు. అండ్ ఇన్ కేస్ ఈ ఫండ్స్ లో ఎస్ఐపీస్ చేస్తుంటే ఎవ్రీ ఇన్స్టాల్మెంట్ కి మనకి 3 years అయితే లాక్ ఇన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జనవరి 2025 లో ఒక 10,000 ఎస్ఐపీ చేశాడు అనుకుందాం. అది విత్డ్రా చేయాలంటే జనవరి 2028 వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫిబ్రవరి 2025 లో చేసే ఎస్ఐపీ ఏదైతే ఉంటుందో దాని లాక్ ఇన్ ఫిబ్రవరి 2028 లో అయితే ఫినిష్ అవుతుంది. ఇలా మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ చేసినప్పుడు ప్రతి ఇన్స్టాల్మెంట్ కి 3 years అయితే లాక్ ఇన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఈక్విటీస్ లో మనీ ఇన్వెస్ట్ అవుతుంది కాబట్టి అదర్ గవర్నమెంట్ స్కీమ్స్ తో కంపేర్ చేసినా, ఇన్సూరెన్స్ పాలసీస్ తో కంపేర్ చేసినా ఎప్పుడు కూడా ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ బెటర్ రిటర్న్స్ ని డెలివర్ చేస్తాయి. అండ్ దాంతో పాటు వీటిలో 3 years లాక్ ఇన్ ఉంటుంది కాబట్టి అదర్ మ్యూచువల్ ఫండ్స్ తో పోలిస్తే అవుట్ ఫ్లోస్ వీటిలో కొంచెం తక్కువగా అయితే కనిపిస్తాయి. 3 years, 5 years or 10 years టైం ఫ్రేమ్ లో చూసినా కూడా ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ చాలా మంచి రిటర్న్స్ ని డెలివర్ చేస్తూ వచ్చాయి. సో క్లియర్లీ ఫండ్స్ లో వాలటాలిటీ ఉన్నా కూడా బెటర్ రిటర్న్స్ తోనే గ్రో అవుతూ వచ్చాయి. బట్ ప్రాబ్లం ఎప్పుడు వచ్చిందంటే లాస్ట్ ఫిబ్రవరిలో వచ్చిన ట్యాక్స్ చేంజెస్ వల్ల. ఈ అనౌన్స్మెంట్ తర్వాత ఎవరైతే 12.75 lakh బిలో ఎర్న్ చేస్తున్నారో వాళ్ళందరూ టెక్నికల్లీ జీరో ట్యాక్స్ ల్యాబ్ లోకే వస్తారు. అండ్ ఈ న్యూ ట్యాక్స్ రెజీమ్ లో ఎన్పిఎస్ తప్ప ఇంకా ఎలాంటి ఎగ్జంప్షన్స్ ని చూపించుకోవడం అయితే అవ్వదు. సో దానివల్ల ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ కున్న ట్యాక్స్ సేవింగ్ అడ్వాంటేజ్ ఏదైతే ఉందో అది పోయింది. సో ఇప్పుడున్న సినారియోలో అసలు ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ కున్న ఆల్టర్నేటివ్స్ ఏవైనా ఉన్నాయంటే
అవి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆల్టర్నేటివ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్. ఈ ఫండ్స్ లో ఈఎల్ఎస్ఎస్ ఉన్నట్టు ఎలాంటి లాకిన్స్ అయితే ఉండవు. బట్ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ తో కంపేర్ చేస్తే ఈ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ కూడా ఆల్మోస్ట్ నియర్ రిటర్న్స్ తోనే గ్రో అవుతూ వచ్చాయి. అండ్ ఈ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ లో పూల్ అయిన మనీ ఏదైతే ఉందో వాటిలో మినిమం 65% అయితే ఈక్విటీస్ లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఫండ్ మేనేజరే మార్కెట్ సినారియోస్ బట్టి లార్జ్ క్యాప్ లో ఉండాలా, మిడ్ క్యాప్ లో ఉండాలా, స్మాల్ క్యాప్ లో ఉండాలా, లేదా కొంచెం డెట్ పార్ట్ ని మెయింటైన్ చేయాలా అనేది అయితే డిసైడ్ చేస్తారు. ఈ ఫండ్స్ లాస్ట్ 10 years లో యావరేజ్ గా 13 to 16% CAGR తో అయితే గ్రో అవుతూ వచ్చాయి. సో లాకిన్స్ లేకుండా ఈఎల్ఎస్ఎస్ లాంటి ఫీచర్స్ తో మంచిగా పర్ఫార్మ్ చేసిన కేటగిరీలో ఈ ఫ్లెక్సీ క్యాప్ కూడా ఒకటి. అండ్ సెకండ్ ఆల్టర్నేటివ్ మల్టీ క్యాప్ ఫండ్స్. ఈ కేటగిరీ ఆఫ్ ఫండ్స్ లో మినిమం 25% లార్జ్ క్యాప్ లో, 25% మిడ్ క్యాప్ లో, 25% స్మాల్ క్యాప్ లో అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ రెస్ట్ 25% ఏదైతే ఉందో అది ఈదర్ ఈక్విటీస్ లో కానీ లేదా డెట్ లో కానీ అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ ఫండ్స్ లో బ్యాలెన్స్డ్ డైవర్సిఫికేషన్ ఉండడం వల్ల ఫ్లెక్సీ క్యాప్ తో కంపేర్ చేస్తే కొంచెం వాలటాలిటీ తక్కువ ఉంటుంది. అండ్ లాస్ట్ 10 years గా చూసినా ఈ ఫండ్స్ యావరేజ్ గా 13 to 15% CAGR తో అయితే గ్రో అవుతూ వచ్చాయి. సో ఇన్ కేస్ మీరు ఈక్విటీస్ లో కొంచెం కన్జర్వేటివ్ గా ఆలోచిస్తున్నట్టయితే ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ కి అదర్ ఆల్టర్నేటివ్ మల్టీ క్యాప్ ఫండ్స్ అయితే అవుతాయి. అండ్ నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆల్టర్నేటివ్ ఎన్పిఎస్. ఈ ఎన్పిఎస్ గవర్నమెంట్ బ్యాక్డ్ రిటైర్మెంట్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్. న్యూ ట్యాక్స్ రెజిమ్ లో ఈఎల్ఎస్ఎస్ నుంచి ఏటీసీ బెనిఫిట్ అయితే తీసుకోవడం అవ్వదని ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా. బట్ ఎన్పిఎస్ లో 80 CCD2 అనే సెక్షన్ ని యూజ్ చేసి మనం న్యూ ట్యాక్స్ రెజిమ్ లో ఉన్నా కూడా ఎగ్జామ్షన్ అయితే తీసుకోవచ్చు. కాకపోతే ఈ ఎన్పిఎస్ లో మీ కంపెనీ ఆర్ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ కూడా తప్పకుండా ఉండాలి. ఇప్పుడే ట్యాక్స్ ఎగ్జామ్షన్ కి అయితే ఎలిజిబుల్ అవుతారు. ఇన్ కేస్ మీ కంపెనీ నుంచి ఎలాంటి కాంట్రిబ్యూషన్ లేకుండా మీరే పర్సనల్ ఇంట్రెస్ట్ తో ఎన్పిఎస్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే మీకు ఎలాంటి ఎగ్జామ్షన్ అనేది దొరకదు. అండ్ ఈ ఎన్పిఎస్ లో ఇన్వెస్ట్ చేస్తున్న మనీ ఏదైతే ఉందో అది ఈక్విటీస్, కార్పొరేట్ డెట్ అండ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో డివైడ్ చేసి అయితే ఇన్వెస్ట్ చేస్తుంది డిపెండింగ్ ఆన్ యువర్ అలొకేషన్ మోడ్. పాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా ఎన్పిఎస్ యొక్క రిటర్న్స్ చూసినట్టయితే అరౌండ్ 7 to 9.5% రిటర్న్స్ అయితే డెలివర్ చేస్తూ వచ్చాయి. కాకపోతే ఈ ఎన్పిఎస్ లో ఉన్న మేజర్ డిసడ్వాంటేజ్ లాక్-ఇన్. దీంట్లో ఇన్వెస్ట్ చేసిన మనీ ఏదైతే ఉందో దాన్ని మీరు ఓన్లీ రిటైర్ అయిన తర్వాత మాత్రమే తీసుకోవడానికి అయితే ఎలిజిబుల్ అవుతారు. అండ్ రిటైర్ అయ్యాక మొత్తం అమౌంట్ మీరు తీసుకోవడం కూడా కుదరదు. ఓన్లీ 60% మాత్రమే మీకు లంసంలో పే చేస్తారు. అండ్ రెస్ట్ 40% ఏదైతే ఉందో అది యాన్యుటీలో అంటే సమ్ కైండ్ ఆఫ్ పెన్షన్ ఫామ్ లో అయితే మీకు పే చేస్తూ ఉంటారు. సో ఎవరైతే చాలా కన్జర్వేటివ్ గా ఆలోచిస్తూ ఎఫ్డి లాంటి రిటర్న్స్ వచ్చినా చాలా అని అనుకుంటారో వాళ్ళకి ఎన్పిఎస్ ఒక బెటర్ ఆల్టర్నేటివ్ అవుతుంది. సో ఇవి ఈఎల్ఎస్ఎస్ కున్న 3 అదర్ ఆల్టర్నేటివ్స్ అయితే. ఈ 3 ఆల్టర్నేటివ్స్ లో ఓన్లీ ఎన్పిఎస్ లో మాత్రమే మీరు ట్యాక్స్ ఎగ్జామ్షన్ తీసుకోవడానికి అయితే అవుతుంది. అండ్ రెస్ట్ 2 ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్ గా ఇన్వెస్ట్మెంట్స్ కింద లెక్క వస్తాయి కాబట్టి మీరు ప్రాఫిట్ బుక్ చేసుకున్నప్పుడు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అయితే పే చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నౌ కమింగ్ టు ది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద వీడియో, ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ వల్ల బెనిఫిట్ ఉందా లేదా అనేది చూద్దాం. సో ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ లో ఇంపార్టెంట్ ఫీచరే ట్యాక్స్ సేవింగ్. ఇన్ కేస్ మీ న్యూ ట్యాక్స్ రెజిమ్ లో ఉన్నట్టయితే ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ వల్ల మీకు ట్యాక్స్ అడ్వాంటేజ్ అనేది దొరకదు. అండ్ అదే ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ లో ఉన్నట్టయితే ఎంతో కొంత బెనిఫిట్ అనేది ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ ద్వారా మనం తీసుకోవచ్చు. అందుకే ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ లో లాస్ట్ ఫ్యూ మంత్స్ గా అవుట్ ఫ్లోస్ అనేవి చాలా ఎక్కువయ్యాయి. బికాజ్ న్యూ ట్యాక్స్ రెజిమ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫండ్ వల్ల పెద్దగా యూజ్ లేదు కాబట్టి లాక్ ఇన్ ఫినిష్ అవగానే అవుట్ ఫ్లోస్ అనేవి కొంచెం ఎక్కువగా స్టార్ట్ అయ్యాయి. సో అవుట్ ఫ్లోస్ బాగా ఎక్కువయ్యి ఇన్ఫ్లోస్ తగ్గినప్పుడు ఫండ్ పర్ఫార్మెన్స్ కూడా ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఫండ్ మేనేజర్స్ కి కూడా ఇన్ఫ్లోస్ ఉన్నప్పుడే వాళ్ళ దగ్గర లిక్విడిటీ ఉంటుంది కాబట్టి కొత్త స్టాక్స్ ని పర్చేస్ చేయడము లేదా రీబ్యాలెన్స్ చేయడం లాంటివి చేస్తారు. కాకపోతే ఈ ఫండ్స్ ఒక సెట్ ఆఫ్ ఇన్వెస్టర్స్ కి అయితే సూట్ అవుతాయి. స్టెబిలిటీ లేకుండా మార్కెట్ వాలటాలిటీ చూసి ఒక మంత్ ఇన్వెస్ట్ చేసి ఇంకొక మంత్ వాటిని రిడీమ్ చేసి లాసెస్ బుక్ చేసుకొని పానిక్ అవుతూ ఉంటారో వాళ్ళకి 3 years లాక్ ఇన్ అనేది కొంచెం హెల్ప్ అయితే చేస్తుంది. బికాజ్ మీరు ఇన్వెస్ట్ చేసిన మనీని 3 years వరకు తీయలేరు కాబట్టి చచ్చినట్టు మనీని ఆ ఫండ్ లోనే ఇన్వెస్ట్ చేసి ఉంచాలి. సో ఇలాంటి న్యూ అండ్ ఇంపేషెంట్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఓన్లీ లాక్ ఇన్ అనేది కొంచెం హెల్ప్ చేస్తుంది అంతే. బట్ ఆల్టర్నేటివ్స్ చూసినట్టయితే అవి కూడా ఆల్మోస్ట్ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ లాగే గ్రో అవుతూ వస్తున్నాయి. హోప్ ఈ వీడియో వల్ల మీకు ఈఎల్ఎస్ఎస్ రిలేటెడ్ గా ఉన్న డౌట్స్ క్లియర్ అయ్యాయి అనుకుంటున్నా. ఇన్కేస్ ఏమైనా ఉన్నా కూడా కింద కామెంట్ చేయడానికి ట్రై చేయండి, విల్ ట్రై టు క్లియర్. ఇది కంప్లీట్ గా ఈఎల్ఎస్ఎస్ యొక్క సంగతి అయితే. అండ్ ఈ వీడియోని మేము ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే చేస్తున్నాం కానీ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కింద కన్సిడర్ చేయకండి. ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేసో లేదా మీ ఓన్ రీసెర్చ్ చేశాక మాత్రమే ఏ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అయినా తీసుకోండి. అండ్ వీడియోలో షేర్ చేసిన నాలెడ్జ్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి, యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే డూ సబ్స్క్రైబ్ టు అసెట్ వేవ్.